నేను ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగబోతున్న మాల్టాలో నేను 31న పవర్ లిఫ్టింగ్లో 6th ర్యాంక్ సాధించాను. నేను కేఎల్ యూనివర్సిటీలో BIAS చదువుతున్నాను. కేఎల్ యూనివర్సిటీ నాకు స్టాఫ్ కానీ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. కేఎల్ యూనివర్సిటీ స్టాఫ్ అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి, మా కోచ్కి కూడా నా ధన్యవాదాలు. వెళ్ళడానికి మా కోచే సహాయపడ్డారు. గట్టం నేను సాయి రేవతి అక్క, ఆమె నాకు సపోర్ట్ చేశారు మొత్తము. ఐ థ్యాంక్స్ ఫర్ అలాట్. గవర్నమెంట్ సైడ్ వచ్చిందేమో సపోర్ట్? గవర్నమెంట్ సైడ్ నుంచి నాకు ఏ సపోర్ట్ లేదండి. ఇప్పటి వరకు నేను వెళ్ళే ముందు వరకు చూశాను, కానీ నాకు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఎటు నుంచి ఏ సపోర్ట్ లేదు. మా పేరెంట్స్ అను మా కోచే నాకు, మా చర్చ్ మెంబర్సే దీనికి సపోర్ట్ చేశారు. వాళ్ళే నాకు ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీ పేరు ఎవరు? మాది కొల్లిపర, మా సొంత ఊరు కొల్లిపర, తెనాల్లో ఉంటాము. నా పేరు మదిర షాను. అందరికీ నమస్కారం. ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 జరిగిన వరల్డ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 57 kgs కేటగిరీలో నేను గోల్డ్ మెడల్ సాధించాను. 462.5 kgs టోటల్ చేసి. ఈ ఛాంపియన్షిప్ అనేది మాల్టాలోని స్టెయిన్ పౌల్స్ బే అనే సిటీలో జరిగింది. దీనికి కారణమైన మన మినిస్టర్ నారా లోకేష్ గారు నాకు ఈ ఛాంపియన్షిప్కి 3 lakhs స్పాన్సర్ చేశారు. ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నాకు ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన కేఎల్ యూనివర్సిటీకి, మా పేరెంట్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్కి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం, నా పేరు సాదియా అల్మాస్. ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో నేను గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దీనికి కారణమైన నారా లోకేష్ గారికి అండ్ మా కాలేజ్ కేఎల్ యూనివర్సిటీకి అండ్ మా పేరెంట్స్కి అండ్ నన్ను ఇంతకు సపోర్ట్ చేసిన ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి నేను చాలా ధన్యవాదాలు. మెడల్స్ ఇదేనా? ఇంత ముందుగా మెడల్స్ అని సాధించారు? నేను ఇంతకుముందు ఇది నా 10th ఇంటర్నేషనల్. ఇంతకుముందు నేను 9 ఇంటర్నేషనల్స్ చేశాను. నేను 57 kgs కేటగిరీలో ఆడాను. టోటల్ 462.5 టోటల్ చేశాను ఈ ఛాంపియన్షిప్. వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. స్పోర్ట్స్ కేఎల్ యూనివర్సిటీ. మేము ఇలాంటి ఇంటర్నేషనల్ పిల్లలు మాకు నియర్లీ 40 మెంబర్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు మా క్యాంపస్లో. షానూన్ వచ్చేసి ఇప్పుడు BIAS చదువుతుంది. మేము ఆమెకి రీసెంట్గా కన్సెషన్ కూడా మాల్టాకి వెళ్ళినందుకు కాలేజ్ తరఫున మేము ఫ్రీ సీట్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇప్పుడే లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు మామూలుగా మనం యాజ్ పర్ నామ్స్ ప్రకారం మేము కన్సెషన్ ఇచ్చాము. ఇప్పుడు మాల్టాకి వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చింది కాబట్టి మేము ఎంకరేజ్ చేయాలి కాబట్టి మా యూనివర్సిటీ తరఫున మేము 75% ఫీ కన్సెషన్తో ప్రొవైడ్ చేస్తాము. ఆన్ ద స్పాట్ ఈ సెమిస్టర్ నుంచే ఇంప్లిమెంట్ చేస్తున్నాం అమ్మాయికి 75% ఫీజ్ కన్సెషన్. అలాగే ఇప్పుడు సాదియా కానీ 10 ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టింది మా యూనివర్సిటీ నుంచి. అలాగే బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉన్నారు. తర్వాత ఉమా మహేష్ రైఫిల్ షూటింగ్ ఇంటర్నేషనల్ పిల్లలు ఉన్నారు. అర్జున అవార్డు జ్యోతి సురేఖ కూడా మా యూనివర్సిటీలో చదువుతుంది. ఇప్పుడు మీకు తెలిసిందే డిప్యూటీ కలెక్టర్ అమ్మాయి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తరఫున. ఇలా మా యూనివర్సిటీ అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తుందండి కేఎల్ యూనివర్సిటీ. అంటే మీకే ఇప్పుడు తెలుస్తుంది, సాదియా మెడల్స్ కొట్టింది ఎంకరేజ్మెంట్ కానీ. తర్వాత ఈ అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేశాము. ప్లస్ కన్సెషన్ కూడా మేము ఇంక్రీజ్ చేసాము. మేము మా బాధ్యత ఉంది కాబట్టి మేము యూనివర్సిటీ తరఫున ఇంక్రీజ్ చేసాం కన్సెషన్ తరఫున. థ్యాంక్ యూ.